సరిగ్గా 3 నెలల క్రితం ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. అందరి నోట్లో ఒకటే మాట, ఈ టీంని ఆపడం చాలా కష్టం, అది ఎవ్వరి వల్ల కాదు అని. కానీ క్రికెట్కి మెమరీ ఉండదు, ఫామ్ మాత్రమే ఉంటుంది. ఈరోజు అదే వరల్డ్ ఛాంపియన్స్ ఐర్లాండ్ చేతిలో 2-0తో సిరీస్ ఓడిపోయారు. అవును, ఒక్క మ్యాచ్ కాదు, కంప్లీట్ సిరీస్ ఓడిపోయారు. ఇండియా ఎందుకు ఓడిపోయింది అనేది క్వశ్చన్ కాదు, వరల్డ్ ఛాంపియన్స్ని ఐర్లాండ్ ఎలా ఓడించగలిగింది అనేదే అసలైన క్వశ్చన్. ఎందుకంటే ఇది లక్కో, టాస్ అడ్వాంటేజో, లేక ఒక ప్లేయర్ ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడి దాంతో వచ్చిన కథ కాదు. ఇది ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, బిలీఫ్, ఇంకా ఇండియా వీక్నెసెస్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లాయిట్ చేసిన స్టోరీ. ఈ వీడియోలో మనం ఐర్లాండ్ ఎలా గెలిచింది, ఇండియా ఎక్కడ ఫెయిల్ అయింది, ఇంకా ఈ డిఫీట్ నుంచి టీమిండియా నేర్చుకోవాలి అనేది కంప్లీట్గా అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఒక మిత్ బ్రేక్ చేద్దాం. చాలామంది అనేది ఏంటంటే ఇండియా బాగా ఆడలేదు కాబట్టి ఐర్లాండ్ గెలిచింది. కానీ నా ఒపీనియన్లో అది కంప్లీట్ నిజం కాదు. ఎందుకంటే ఒక మ్యాచ్ గెలవడం యాక్సిడెంటల్ అవ్వచ్చు, టాస్ కలిసి రావడం, లేదంటే ఒక ప్లేయర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడడం, ఏదైనా జరగవచ్చు. కానీ 2 మ్యాచ్లు గెలిచి వరల్డ్ కప్ గెలిచిన టీంని ఓడించి సిరీస్ గెలవడం అంటే అది జస్ట్ లక్ కాదు, దట్స్ అ క్వాలిటీ. ఐర్లాండ్ ఈ సిరీస్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఇండియా కన్నా డిసిప్లిన్డ్ క్రికెట్ ఆడింది. ఫస్ట్ టీ20లో 34 రన్స్తో కన్విన్సింగ్ విన్. సెకండ్ టీ20లో అయితే లాస్ట్ ఓవర్ వరకు ప్రెషర్ మెయింటైన్ చేసి ఒక్క రన్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీతో సిరీస్ గెలిచేసింది. ఐర్లాండ్ పర్ఫార్మెన్స్లో నాకు నచ్చిన బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఫియర్లెస్నెస్. ఆపోజిట్ సైడ్లో వరల్డ్ కప్ విన్నర్స్ ఉన్నారు అని రెస్పెక్ట్ ఇస్తూనే ఎక్కడా భయం చూపించకుండా క్రికెట్ ఆడారు. బ్యాటింగ్లో లూజ్ బాల్స్ వస్తే పనిష్ చేశారు, సింగిల్స్ని టూస్గా కన్వర్ట్ చేశారు, స్ట్రైక్ రొటేట్ చేస్తూనే ఉన్నారు. ఇండియన్ ఫీల్డర్స్ మిస్టేక్స్ని ప్రతి దాన్ని క్యాష్ చేసుకున్నారు. అన్నీ ఎక్స్ట్రాడినరీ. బౌలింగ్ విషయానికి వస్తే ఇండియన్ బ్యాటర్స్ ఎక్కడెక్కడ వీక్గా ఉన్నారో ఆ ఏరియాస్ని టార్గెట్ చేస్తూ అదే లైన్ అండ్ లెంత్ని రిపీట్ చేస్తూ వికెట్ తీశారు. ఫీల్డింగ్లో ప్రతి సింగిల్ని కంటైన్ చేశారు, క్యాచెస్ అస్సలు మిస్ చేయలేదు. అన్నీ కలిసి వాళ్ళకి ఒక మంచి విజయాన్ని అయితే దక్కించాయి. ఐర్లాండ్ అంత పర్ఫెక్ట్ క్రికెట్ ఆడినా సరే మన ఇండియా ఎందుకు ఎలా కనపడింది, అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, అక్కడే మన అనాలిసిస్ ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఐర్లాండ్ గెలిచింది అని చెప్పడం ఈజీ, కానీ ఇండియా ఎందుకు ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది అని చెప్పడం చాలా కష్టం. నా దృష్టిలో దానికి ఆన్సర్ ఒక ప్లేయర్లో లేదు, టీమ్ అప్రోచ్లో ఉంది. దానికి రీజన్స్ ఒకటో రెండో కాదు, చాలానే ఉన్నాయి. ఫస్ట్, పవర్ ప్లే. మోడర్న్ టీ20 క్రికెట్లో మ్యాచ్ని డిసైడ్ చేసేది ఫస్ట్ 6 ఓవర్స్. అక్కడే ఇండియా 2 మ్యాచెస్లోనూ వెనకబడిపోయింది. ఎర్లీ వికెట్స్ కోల్పోవడం వల్ల మిడిల్ ఆర్డర్ మీద అన్నెసెసరీ ప్రెషర్ పడింది. చేజింగ్ అయినా, సెట్టింగ్ టార్గెట్ అయినా స్టార్టింగ్ స్ట్రాంగ్గా లేకపోతే టీ20లో కమ్బ్యాక్ చాలా కష్టం. సెకండ్ ప్రాబ్లం, పార్ట్నర్షిప్స్. ఒకరు 40 కొట్టడం, ఇంకొకరు 50 కొట్టడం సరిపోదు. ఇంటర్నేషనల్ క్రికెట్లో విన్నింగ్ టీమ్స్ స్కోర్ కార్డ్స్ చూస్తే కామన్గా ఉండే ఒకే ఒక విషయం ఏంటంటే పార్ట్నర్షిప్ బిల్డింగ్. 30 రన్ పార్ట్నర్షిప్, 50 రన్ పార్ట్నర్షిప్ ప్రెజర్ని ఈజీగా అబ్జర్వ్ చేస్తాయి. ఇండియా ఇన్నింగ్స్లో ఆ రిథం కనిపించనే లేదు. వికెట్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో పడుతూనే ఉన్నాయి. అందువల్లే ఐర్లాండ్ మ్యాచ్ని ఈజీగా కంట్రోల్ చేసింది. ఇంకా థర్డ్ ప్రాబ్లం, ఎగ్జిక్యూషన్ అండర్ ప్రెషర్. ప్లాన్స్ అందరికీ ఉంటాయి, డిఫరెన్స్ మాత్రం ఎగ్జిక్యూషన్లోనే కనబడుతుంది. ఐర్లాండ్ బౌలర్స్ ప్రెషర్ మూమెంట్స్లో లైన్ అండ్ లెంత్ని అస్సలు మిస్ చేయలేదు. మన బౌలర్స్ మాత్రం క్రూషియల్ ఓవర్స్లో బౌండరీస్ కన్సిడర్ చేస్తూ వచ్చారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 2 బ్యాడ్ ఓవర్స్ చాలు, మూమెంటం మొత్తం ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇంకా కెప్టెన్సీ విషయానికి వస్తే జస్ట్ 2 మ్యాచెస్ తర్వాత అయ్యర్ కెప్టెన్సీని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఫస్ట్ సిరీస్లో ఒక రియాలిటీ చెక్ మాత్రం చెప్పొచ్చు. కెప్టెన్గా తన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేయాలి. ఎందుకంటే డిఫీట్ స్కోర్ బోర్డ్స్ని మాత్రమే కాదు, మైండ్ సెట్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఈ డిఫీట్ని ఒక్క బ్యాడ్ డే అని ఇగ్నోర్ చేస్తే మాత్రం మిస్టేక్. ఎందుకంటే ఐర్లాండ్ ఇండియా వీక్నెసెస్ని ఎక్స్పోజ్ చేసింది. ఇప్పుడు క్వశ్చన్ ఒకటే, టీమిండియా ఆ వీక్నెస్ని ఫిక్స్ చేస్తుందా
లేక అదే ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ చేస్తుందా? క్రికెట్లో డిఫీట్స్ ఇన్ఎవిటబుల్, కానీ గ్రేట్ టీమ్స్ని సపరేట్ చేసేది ఏంటి అంటే విక్టరీస్ కాదు, డిఫీట్స్ తర్వాత వాళ్ళిచ్చే కమ్బ్యాక్. మరి ఇండియా ఈ సిరీస్ నుంచి ఏం నేర్చుకోవాలి? మన ఫైనల్ థాట్స్లో చూద్దాం. క్రికెట్లో ఒక్క ఓటమి సీజన్ని డిసైడ్ చేయదు, కానీ ఒక్క ఓటమి చాలా క్వశ్చన్స్ని రేస్ చేస్తుంది. ఈ ఐర్లాండ్ సిరీస్ కూడా అలాంటిదే. వరల్డ్ కప్ గెలిచిన టీం కాబట్టి ప్రతి సిరీస్ గెలుస్తుంది అని క్రికెట్ గ్యారంటీ ఇవ్వదు. ఇంటర్నేషనల్ క్రికెట్లో రెప్యుటేషన్ స్కోర్ చేయదు, రెప్యుటేషన్ వికెట్స్ చేయదు. ప్రతి మ్యాచ్లో మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. ఐర్లాండ్ ఈ సిరీస్లో అదే మనకి జస్ట్ రిమైండ్ చేసింది. పాజిటివ్ సైడ్ ఏంటంటే ఈ డిఫీట్ సీజన్ స్టార్టింగ్లోనే వచ్చింది, అంటే మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేసుకోవడానికి బెస్ట్ టైం. పవర్ ప్లే అప్రోచ్ మార్చాలా, బ్యాటింగ్ రోల్స్ క్లియర్ చేయాలా, ప్రెజర్ సిచ్యువేషన్స్ని బెటర్గా హ్యాండిల్ చేయాలా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ నెక్స్ట్ ఫ్యూ సిరీస్లోనే దొరుకుతాయి. గ్రేట్ టీమ్స్ని డిఫైన్ చేసేది వాళ్ళకి డిఫీట్స్ రాకపోవడం కాదు, డిఫీట్ తర్వాత వాళ్ళకి వచ్చిన రెస్పాన్స్. ఇండియా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ స్టేజ్లోనే ఉంది. ఈ సిరీస్ని ఒక యాక్సిడెంట్ లాగా మర్చిపోతుందా, లేక టర్నింగ్ పాయింట్ లాగా యూజ్ చేసుకుంటుందా అనేది చూడాలి. ఒక్క విషయం మాత్రం క్లియర్, ఐర్లాండ్కి ఈ సిరీస్ గెలవడం వాళ్ళకు ఒక పెద్ద హిస్టారిక్ మూమెంట్, కానీ ఇండియాకి మాత్రం జస్ట్ అ వేకప్ కాల్. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఐర్లాండ్ ఎక్స్ట్రాడినరీ క్రికెట్ ఆడిందా, లేక ఇండియా ఓన్ మిస్టేక్స్ వల్ల సిరీస్ కోల్పోయిందా? నా అనాలిసిస్తో మీరు అగ్రి అవుతున్నారా లేదా? కామెంట్స్లో మీ థాట్స్ చెప్పండి. ఇలాంటి ఇన్ డెప్త్ స్పోర్ట్స్ అనాలిసిస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.